హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణ బోటి కర్రీ అండి. సో ఇది వచ్చేసి మటన్ బోటి కర్రీ. సో ఈ మటన్ బోటి కర్రీ అనేది ఎలా చేసుకోవాలి, ఎలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది అండ్ ఎలా చేస్తే రోటీకి కానీ రైస్కి కానీ చపాతీకి కానీ చాలా రుచికరంగా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మళ్ళీ చేసుకోవాలని మళ్ళీ చేసుకొని తినాలనిపించే టేస్ట్ అయితే ఉంటుంది. సో ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి అని అనుకుంటే మాత్రం ఇలా అయితే ట్రై చేయండి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో నేను ఇక్కడ వచ్చేసి 1/2 kg అయితే తీసుకున్నానండి. ఈ 1/2 kg అనేది బోటీని అనేది నీట్గా అయితే వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తున్నాను. ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేనైతే వాటర్ అనేది యాడ్ చేసేది ఇది హాట్ వాటర్ అండి. నేనైతే సపరేట్ బౌల్ అయితే పెట్టుకొని ఆ బౌల్ అనేది వాటర్ అనేది పొగలు వచ్చేదాకా బాగా వేడి చేసుకున్నాను. ఆ పొగలు వచ్చిన వాటర్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు ఇలానే ఉంచండి. ఇందులో పెట్టేసి నానేయండి. సో ఇక్కడ ఏదైనా స్మెల్ ఉన్నట్లయితే ఈ స్మెల్ అనేది ఉండకుండా ఉంటుంది బోటీకి అనేది. సో అందుకోసమే ఈ ప్రాసెస్ అయితే చేయాలి. ఈ ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్గా అయితే ప్రాసెస్ అయితే చేయకండి. సో అలా టేస్ట్ అయితే ఉండదు అండ్ డిఫరెంట్ స్మెల్ అయితే వస్తుంది. సో ఈ విధంగా చేసినట్లయితే మీకైతే బోటీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ అనేది. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేనైతే కుక్కర్ అయితే పెట్టుకున్నాను. ఈ కుక్కర్లో అయితే ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా యాలుకలు, కొద్దిగా చెక్క, లవంగాలు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేనైతే 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను సన్న పీసెస్. ఆ 3 ఆనియన్స్ వచ్చేసి ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపించిన కలర్ అయితే రావాలండి. ఆ కలర్ వచ్చాకే మనం అయితే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఆ కలర్ అయితే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఆనియన్స్కి. సో 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే ఇందులో అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. ఏదైతే బోటీ మనం ఆల్రెడీ ఇప్పుడు దాకా నానబెట్టి పెట్టామో 10 మినిట్స్ అదైతే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వచ్చేసి ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ అయితే ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి నేను కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది డైరెక్ట్గా నేనైతే కొబ్బరి అనేది కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నది అది ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో కొద్దిగా కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర పౌడర్ అండి. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమోటా అండి. సో నేను ఇక్కడ 2 టమోటాస్ అయితే తీసుకున్నాను. ఈ 2 టమోటాస్ అనేది నీట్గా అయితే వాష్ చేసుకొని సన్న పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ కుక్కర్లో వచ్చేసి 2 టమోటాస్ ఏవైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ 2 టమోటాస్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర అనేది నీట్గా అయితే వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నది ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం అండి. సో మీ టేస్ట్ని బట్టి మీరైతే కారం అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అనేది నేనైతే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేనైతే వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఈ వాటర్ అనేది మీకు సూప్ ఎక్కువైతే కావాలి అని అనుకుంటే మాత్రం కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి. సో సూప్ అనేది కొద్దిగా తక్కువ ఉండాలంటే వాటర్ అనేది క్వాంటిటీ అనేది కొద్దిగా తక్కువ అయితే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మటన్ మసాలా అండి. సో ఈ మటన్ మసాలా అనేది నేనైతే ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ పాటు అయితే ఉడకబెట్టుకోవాలండి. సో మీకు ఎప్పుడైతే ఈ మటన్ అనేది బాగా ఉడికింది అని అనుకుంటారో అప్పుడు అనేది కొద్దిగా కొత్తిమీర అనేది ఇందులో అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత 2 పచ్చిమిర్చీస్ అనేది తీసుకొని మధ్యకైతే కట్ చేసుకొని ఆ 2 పచ్చిమిర్చీస్ని కూడా ఇందులో అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ పాటు మళ్ళీ గ్యాస్ పైన అయితే ఉడకనివ్వండి. ఇంకా అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నట్టు ఈ మటన్ బోటీ కర్రీ అనేది. సో ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి అని అనుకుంటే మాత్రం ఇలా అయితే ట్రై చేయండి. చాలా టేస్ట్ అయితే వస్తుంది. అండ్ స్మాల్ రిక్వెస్టింగ్ అండి, నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూసి నన్ను అయితే బాగా ఎంకరేజ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇలానే కొత్త వీడియోస్ మీ ముందుకైతే తీసుకొని వస్తానండి. మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు కంపల్సరీ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.